మనలో చాలామందికి ఒక బలమైన నమ్మకం ఉంది. అదేంటంటే బాడీ బిల్డింగ్ చేయాలన్నా, కండరాలు పెరగాలన్నా లేదా బలంగా ఉండాలన్నా ఖచ్చితంగా గుడ్లు లేదా చికెన్ తినాల్సిందే అని. ముఖ్యంగా జిమ్కు వెళ్లే యువతకు ప్రోటీన్ అంటేనే నాన్ వెజ్ అనే భావన నాటుకుపోయింది. మరి కేవలం శాకాహారం మాత్రమే తినేవారి పరిస్థితేంటి? వెజిటేరియన్ ఫుడ్స్లో ప్రోటీన్ ఉండదా? ఒకవేళ ఉన్నా అది శరీరానికి సరిపోదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. నిజానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో అథ్లెట్లు మరియు బాడీ బిల్డర్లు కేవలం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే శాకాహారం తిని మాత్రమే అద్భుతమైన విజయాలు సాధించారు. గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే మన చుట్టూ దొరికే కొన్ని శాకాహార వస్తువుల్లో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు శాకాహారంలో ఉండే ప్రోటీన్ నాన్ వెజ్తో పోలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఏ ఆహారాలను కలిపి తింటే మీకు కంప్లీట్ ప్రోటీన్ లభిస్తుంది వంటి శాస్త్రీయ విషయాలను కూడా మేము ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మీ ఆరోగ్యాన్ని మరియు శారీరక దారుఢ్యాన్ని కొత్త పుంతలు తొక్కించే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయితే మీరొక ముఖ్యమైన ప్రోటీన్ కాంబినేషన్ను కోల్పోయే అవకాశం ఉంది. మొదటగా మనం ప్రోటీన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్ల గొలుసు. మన శరీరంలో కండరాల మరమ్మత్తుకు, హార్మోన్ల తయారీకి మరియు రోగనిరోధక శక్తికి ఇది చాలా అవసరం. నాన్ వెజ్ ఆహారాల్లో మొత్తం 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు ఉంటాయి. అందుకే వాటిని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. మరి శాకాహారంలో ఇవి ఉండవా అంటే ఉంటాయి, కానీ కొన్ని ఆహారాల్లో కొన్ని అమైనో యాసిడ్లు తక్కువగా ఉండవచ్చు. అందుకే మనం 2 రకాల శాకాహారాలను కలిపి తింటే అది నాన్ వెజ్ కంటే మెరుగైన ప్రోటీన్గా మారుతుంది. ఉదాహరణకు అన్నం మరియు పప్పు కలిపి తింటే అదొక పూర్తి ప్రోటీన్ ఆహారం అవుతుంది. ఇప్పుడు మనం గుడ్డును మించిన ప్రోటీన్ ఇచ్చే ఆ శాకాహారాల గురించి తెలుసుకుందాం. శాకాహారులకు ప్రోటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సోయా పనీర్ లేదా టోఫు. సోయాబీన్స్లో ఉన్న ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. ప్రతి 100 గ్రాముల సోయాబీన్స్లో దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే మీరు తినే ఒక్క గుడ్డు కంటే ఇది 6 రెట్లెక్కువ. సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్స్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే చాలామంది సోయా తింటే పురుషుల్లో హార్మోన్ల సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే అని అనేక పరిశోధనలు నిరూపించాయి. మితంగా అంటే రోజుకు 30 నుండి 50 గ్రాముల సోయా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. సోయా చంక్స్ లేదా సోయా పాలు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది పనీర్ గురించి. మన దేశంలో శాకాహారుల ఫేవరెట్ ఫుడ్ ఇదే. 100 గ్రాముల పనీర్లో సుమారు 18 నుండి 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి తోడ్పడుతుంది. అయితే పనీర్లో కొవ్వు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు లో ఫ్యాట్ పనీర్ను ఎంచుకోవడం ఉత్తమం. పనీర్ను పచ్చిగా లేదా లైట్గా గ్రిల్ చేసి తీసుకోవడం వల్ల ప్రోటీన్ క్వాలిటీ దెబ్బతినదు. మీరెప్పుడైనా క్వినోవా లేదా క్వీనోవా గురించి విన్నారా? ఇదొక ధాన్యం లాంటి గింజ. శాకాహారంలో దొరికే అతి కొద్ది కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్లో క్వీనోవా ఒకటి. అంటే ఇందులో శరీరానికి కావలసిన 9 రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. 1 కప్పు ఉడికించిన క్వీనోవాలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా, కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇదొక అద్భుతమైన ఆహారం. అన్నం బదులుగా క్వీనోవాను వాడడం వల్ల ప్రోటీన్తో పాటు మంచి ఫైబర్ కూడా లభిస్తుంది. ఇక మన వంటింట్లో ఎప్పుడూ ఉండే పెసరపప్పు లేదా మూంగ్ దాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం 100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చికెన్లో ఉండే ప్రోటీన్తో సమానం. పెసరపప్పును మొలకల రూపంలో తీసుకుంటే దాని పోషక విలువలు రెట్టింపవుతాయి. మొలకల్లో విటమిన్ సి మరియు ఎంజైమ్లు పెరగడం వల్ల ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుంది. రోజు 1 కప్పు మొలకలు తింటే మీ శరీరానికి కావలసిన మేజర్ ప్రోటీన్ లోడ్ అందుతుంది. శనగలు లేదా చిక్పీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 గ్రాముల శనగల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఐరన్ మరియు మెగ్నీషియం కూడా ఎక్కువ. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం శనగలు తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శనగలను ఉడకబెట్టి చాట్లాగా లేదా కూరలాగా తీసుకోవచ్చు. వీటితో పాటు రాజ్మా కూడా ప్రోటీన్కి మంచి మూలం. మరో సూపర్ ఫుడ్ చియా విత్తనాలు మరియు గుమ్మడి గింజలు. 2 చెంచాల గుమ్మడి గింజల్లో దాదాపు 7 నుండి 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి కేవలం ప్రోటీనే కాదు, జింక్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు నిలయాలు. వీటిని స్మూతీల్లో లేదా సలాడ్లపై చల్లుకుని తినవచ్చు. అదేవిధంగా బాదం మరియు వేరుశెనగ గింజలు కూడా ప్రోటీన్లో ఏమాత్రం తీసిపోవు.
పీనట్ బటర్ ఒక చెంచా తింటే మీకు దాదాపు 4 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మోతాదు మించకూడదు. ఆకుకూరల్లో పాలకూర ప్రోటీన్కి మంచి వనరు. 100 గ్రాముల ఉడికించిన పాలకూరలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది తక్కువగా అనిపించవచ్చు, కానీ క్యాలరీల పరంగా చూస్తే ఇది చాలా ఎక్కువ. పాలకూరలో ఉండే నైట్రేట్లు కండరాల పనితనను మెరుగుపరుస్తాయని రీసెర్చ్ చెబుతోంది. అలాగే బ్రోకోలీలో కూడా ప్రోటీన్తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చాలామంది చేసే తప్పేంటంటే ప్రోటీన్ కోసం కేవలం ఒకే రకమైన ఆహారంపై ఆధారపడడం. శాకాహారంలో ప్రోటీన్ పెంచుకోవడానికి ఉత్తమ మార్గం డైవర్సిఫికేషన్, అంటే పప్పుధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మరియు డైరీ ఉత్పత్తులను కలిపి తీసుకోవడం. ఉదాహరణకు గోధుమ రొట్టెతో పప్పు తింటే లేదా పెరుగుతో గింజలు కలిపి తింటే శరీరానికి కావలసిన అన్ని అమైనో యాసిడ్లు అందుతాయి. బాడీ బిల్డింగ్ చేసేవారు వే ప్రోటీన్ వాడవచ్చు. ఇది పాల నుండి తయారయ్యే ఒక సహజమైన శాకాహార ప్రోటీన్. శాస్త్రీయంగా చెప్పాలంటే శాకాహార ప్రోటీన్లో ఫైబర్ ఉండడం వల్ల అది మన జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నాన్ వెజ్లో ఫైబర్ ఉండదు మరియు శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే లాంగ్ రన్లో శాకాహార ప్రోటీన్ మనల్ని గుండె జబ్బుల నుండి మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. మీరు వెజిటేరియన్ అయితే ప్రోటీన్ అందడం లేదు అని అస్సలు బాధపడకండి. పైన చెప్పిన ఆహారాలను మీ డైట్లో చేర్చుకుంటే మీరు నాన్ వెజ్ తినేవారి కంటే ఎక్కువ దృఢంగా ఉండగలరు. ముగింపుగా, ప్రోటీన్ అనేది కేవలం కండరాలు పెంచుకోవడానికే కాదు, ఒక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ప్రాథమిక అవసరం. మీ వయస్సు మరియు బరువును బట్టి మీకు ఎంత ప్రోటీన్ కావాలో లెక్కించుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. సాధారణంగా ఒక మనిషికి తన బరువులో ప్రతి కేజీకి 0.8 నుండి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం ఉంటుంది. మీరు వ్యాయామం చేసేవారైతే ఇది 1.5 గ్రాముల వరకు ఉండవచ్చు. ఈ వీడియోలో మేము చెప్పిన వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్లో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు మీ ప్రోటీన్ అవసరాల కోసం ఏం తింటున్నారో కూడా మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ముఖ్యంగా మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్కు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.